అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్కి ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర పండితులు ఆధ్యాత్మికవేత్త శ్రీ వైవిఎస్ఎస్ గిరిరావు గారు వేచేసి ఉన్నారు. నమస్తే గురువు గారు. నమస్తే చెట్టు తల్లి. తులారాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారి విద్య పరంగా ఉన్నత ఉద్యోగాల పరంగా ఎట్లాంటి నియమాలు పాటించాలి అనేది క్లుప్తంగా వివరించగలరా? అలాగే అమ్మడు. అందరికీ శుభాభినందనలండి. ఈ 2026 మే మాసంలో తులారాశి వాళ్ళ ఫలితాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అసలు ముందుగా తులారాశి వారి వ్యక్తిత్వం గురించి 2 మాటలు చెప్పుకుందాం. వారి లక్షణాల గురించి చెప్పాలంటే చక్కగా వాళ్ళు ఒక త్రాసు వేచి తూచినట్టుగా వాళ్ళు ఏ విషయాన్ని చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారండి. ఎప్పుడూ న్యాయబద్ధంగా ఆలోచిస్తారు. మీ పుట్టుకతో వచ్చిన నైజం ఇది. 10 మందిలో ఉన్నప్పుడు అందరిలోనూ చాలా కలుపుగోలుగా ఉంటారు. మీ చిరునవ్వు, మీరు మాట్లాడే తీరు, మీ ఆకర్షణీయమైన రూపము ఎదుటివారిని కట్టిపడేస్తాయండి. గొడవలు పడటం కానీ అరుచుకోవటం కానీ మీకు అస్సలు నచ్చదు. ఎక్కడైనా సరే ప్రశాంత వాతావరణం ఉండాలని, అంతా సామాన్యంగా జరిగిపోవాలని మీరు మనసారా కోరుకుంటారు. మీ రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి అందము, కళలు, విలాసవంతమైన జీవితం మీకు ఎంతో ఇష్టంగాను చక్కగా అలంకరించుకోవటము, మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగితే దౌత్యం డిప్లొమసీతో చేయటం, మిమ్మల్ని మించిన వారు మీకు ఇంకెవరు ఉండరు. అన్నింటినీ మించి ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ కష్టసుఖాలను కానీ మంచి చెడులు కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళే విద్య ఉంది చూసారా, అది మీ ఒక్క రాశి వాళ్ళలోనే ఉంటుంది. అలాంటి అద్భుతమైన సున్నితమైన మనసున్న తులసి రాశి వారికి ఈ నెల ఎలా ఉంటుందో గమనిద్దాం. ముందుగా ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెల మే నెలలో మీ విషయంలో ఎంతో తీవ్రంగా కాస్త హడావిడిగా ఉరుకులు పరుగులతో గడిపినటువంటి మీ జీవితం ఎలా ఉండబోతోంది అనేది ఇక్కడ సూచన మాత్రంగా తెలుస్తోంది. అంటే కాలం మిమ్మల్ని కాస్త నెమ్మదించమని కోరుకుంటోందేమో అనిపిస్తోంది. మీ జీవితంలో పునాదులు మరింత బలంగా మార్చుకోవడానికి ఈ నెల మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా ఆచరణాత్మకమైన విషయాలు, అంటే అందులోనూ ఆర్థికపరమైన విషయాల్లో ప్రాక్టికల్ థింకింగ్ అవసరం. మీ దృష్టి అంతా వాటిపైనే కేంద్రీకృతమవుతోంది. దీనికి తోడు ఈ 2026 మే నెలలో చూసుకుంటే కనుక ఉద్యోగుల యోగం బాగుంది. అంటే ఆఫీసుల్లో పనిచేసే ప్రొఫెషనల్స్ పురుషులకు కానీ స్త్రీలకు కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఒకవేళ గతంలో ఏదైనా చెడు కాలం సంతాప్తం ఉన్నా సరే గడిచిన కాలంలో ఎదురైన చేదు అనుభవాలను మర్చిపోయే విధంగా ధైర్యంగా ముందుకు అడుగు వేసే విధంగా ఈ నెల ఉన్నది. మీరు ఎప్పటి నుంచో మనసులో అనుకుంటున్న మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి. అంటే మీరు బలంగా ఏదైతే కోరుకుంటున్నారో, ఏ ప్రాజెక్టును మొదలు పెట్టాలని ప్లాన్ చేశారో దాన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టి ఖచ్చితంగా విజయం సాధించే అద్భుతమైన సమయం ఇది. అంటే ఈ నెలలో మీకు సామాన్య ధనప్రాప్తి కలుగుతుందనే గమనించాలి. ఇక మే 1వ తేదీన వృశ్చిక రాశిలో వచ్చే పౌర్ణమి ఫుల్ మూన్కి మీ జాతక చక్రంలో ఆదాయము, డబ్బు మరియు మీ విలువలకు సంబంధించిన 2వ ఇంటి పెద్ద ఎత్తున వెలుగు నింపబోతోంది. దీనివల్ల మీ ఆర్థిక స్థితిగతులు మీకు అద్భుతమైన స్పష్టత కలుగుతుంది. సరిగ్గా 6 నెలల క్రితం మీరు మొదలుపెట్టిన ఒక ఆర్థిక ప్రణాళిక అద్భుతమైన ఫలితాలు ఇప్పుడు మీరు కళ్ళారా చూస్తారు. బహుశా మీరు తీసుకున్న ఏదైనా పాత అప్పులు పూర్తిగా తీరిపోయి మీ ఊపిరి పీల్చుకోసే అవకాశం కలుగుతుంది. చాలా కాలంగా కొనసాగుతున్న ఒక పెద్ద వస్తువుని మీరు ఫైనల్గా కొనుగోలు చేస్తారు. లేదంటే మీకు మానసికంగా గొప్ప మనశ్శాంతినిచ్చే పొదుపు సేవింగ్ లక్ష్యాలను మీరు విజయవంతంగా చేరుకుంటారు. మీకు కావలసిన నిధులు, అది ఆఫీస్లో బోనస్ కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే ట్యాక్స్ రిఫండ్ కావచ్చు, లేదా మీరు చేసిన పనికి కమిషన్ కావచ్చు, ఏదైనా సరే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆర్థికమైన వెసులుబాటు ఈ నెలలో కలుగుతుంది. అంటే మీ తలుపు తడుతుంది లక్ష్మీదేవి. ఈ పౌర్ణమి కేవలం డబ్బు గురించి మాత్రమే కాకుండా మీ జీవితంలో మీకు నిజంగా ఏది ముఖ్యం అనే దానిపై కూడా ఒక గొప్ప అవగాహనను మీకు ఇస్తోంది. మీరు మీ విలువైన సమయాన్ని, మీ వనరులను మీ అంతర్గత విలువలకు తగ్గగానే ఖర్చు చేస్తున్నారా లేదా అని మిమ్మల్ని మీరు లోతుగా ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు కలిగే ఈ జ్ఞానోదయం వల్ల మీరు మీ బడ్జెట్ను పాత పద్ధతిలో కాకుండా కొత్తగా ప్లాన్ చేసుకునేందుకు స్ఫూర్తి పొందాలి.
కేవలం బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవటమే జీవితం కాదు కదా. మీ ఆత్మకు నిజమైన సంతృప్తినిచ్చేటువంటి అనుభవాల కోసం ఒక మంచి ప్రయాణం కావచ్చు, నచ్చిన పని చేయటం కావచ్చు, నచ్చిన వారితో కలిసి 2 రోజులు గడపడం కావచ్చు, ఈ ఆసక్తి మీరు చూపిస్తారు. ఈ నెలలో మొదటి 3 వారాలతో పాటు సూర్యుడు వృషభ రాశిలో అంటే ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీ 8వ ఇంట సంచరించడం వల్ల డబ్బు విషయాల్లో మీరు చాలా ఆచరణాత్మకగాను ప్రాక్టికల్గాను ఎంతో ఓపికగాను వ్యవహరిస్తారు. భౌతికంగా భావోద్వేగాల పరంగా మీకు మీరు భద్రతను సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడానికి గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలంగా సమ్మతిస్తున్నాయి. ఇక ఈ మాసం ద్వితీయార్థానికి వచ్చేసరికి భాగస్వామ్యమైన వనరులు సాన్నిహిత్యం విషయంలో మీకు గొప్ప కొత్త ప్రారంభం లభిస్తోంది. మరోవైపు ఇదే సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది అనే విషయం మీరు దృష్టిలో ఉంచుకోవాలి. దీనికి తోడు మీ పని నిమిత్తం మీరు ప్రయాణంలో హెచ్చుగా చేయవలసి వస్తాయి. కంగారు పడకండి. మీ జీవితంలో పైకి రావాలన్నా ఏదన్నా సాధించాలన్న అభిలాష పెరుగుతోంది. మీ ఉన్న ప్రదేశం నుండి కాస్త మార్పు కోరుకుంటూ స్థల మార్పు ఆలోచన పెరుగుతాయి. అయితే మీరు ఎదురయ్యే ప్రతి సవాలుకు ప్రతి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం ఉంటుందని మీరు బలంగా నమ్మాలి. అమావాస్య తర్వాత కొత్త ఆర్థిక ఇబ్బందులు లేదా మీ భాగస్వామ్యంలో వ్యక్తిగత లేదా వ్యాపార భాగస్వామ్యంలో మరింత నమ్మకానికి ఒక గార్త దారి తెలుసుకుంటోంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఆస్తులు కలపాలని జాయింట్ అకౌంట్స్ లాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. లేదా ఇద్దరూ కలిసి భవిష్యత్తు కోసం ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టవచ్చు. లేదంటే ఇల్లు కొనుగోలు చేయడానికి మార్టిగేజ్ని తీసుకోవటము లేదా రిటైర్మెంట్ ఫండ్ లాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల వైపు వేగంగా అడుగులు వేయవచ్చు. భావోద్వేగాలు ఎమోషన్స్ పరంగా చూస్తే ఈ అమావాస్య మీలో ఇన్నాళ్ళు గూడు కట్టుకున్న భయాలను అడ్డుగోడలను పక్కన పెట్టి మనసు విప్పి మాట్లాడేలా చేస్తుంది. మీ భాగస్వామి ముందు మీ బలహీనతలు ఒప్పుకోవటం వల్ల మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎందుకండి ఈగోలు భాగస్వామి దగ్గర? మీ లోపలి భయాలు ఏమిటో మీకు నమ్మకమైన వారితో ఇలాంటి దాపరికాలు లేకుండా నిజాయితీగా చెప్పడం ద్వారా మీ బంధం ఊహించనంతగా బలపడుతుంది. దీనికి మరింత సానుకూలమైన శక్తిని అదృష్టాన్ని జతచేస్తూ మీ రాశ్యాధిపతి అయిన అందాలకి కారణమైన శుక్రుడు మే 18వ తేదీన పోషకత్వానికి మారుపేరైన కర్కాటక రాశిలోకి ప్రవేశించి మీ కెరియరు మరియు హోదాలను సూచించే మీ పదవి ఇంట అడుగుపెడుతున్నాడు. ఒక్కసారిగా మీరు ఆఫీసులో పడిన కష్టాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీపై అధికారులు అందరి ముందు మిమ్మల్ని పొగడ్తలుగా ముంచెత్తవచ్చు. మీ సృజనాత్మకతను తగిన ఒక గొప్ప వృత్తిపరమైన అవకాశం ఒడిలో వారిన ఏమాత్రం ఆశ్చర్యపోక్కర్లేదు. ఈ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆఫీసు పని వ్యక్తిగత ఆనందాల మధ్య ఉన్న గీత చెరిగిపోతుంది. మీరు వెళ్ళే నెట్వర్కింగ్ ఈవెంట్స్ ఆఫీస్ మీటింగ్స్ కూడా సరదాగా ఒక పార్టీలాగా గడిచిపోతాయి. పెద్ద పొజిషన్లో ఉన్న వారి మీ మాటలతోనూ మీ తులారాశి వారు మాత్రమే సొంతమైన ఆకర్షణతోనూ బుట్టలో వేసుకుంటారు. అదే మీ 18వ తేదీన కుజుడు మార్పు వేగాన్ని సూచించే గ్రహం కూడా వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల గత నెలలో ఉన్న విపరీతమైన హడావిడి వాతావరణం పూర్తిగా సర్దుకుపోతుంది. ఏప్రిల్ నెలలో మీరు సంబంధిస్తూ వస్తున్న చిన్న చిన్న అపార్థాలు గొడవలు చక్కదిద్దటానికి మంటలు ఆర్పడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తే ఇప్పుడు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని చాలా పద్ధతిగాను స్టెప్ బై స్టెప్ నిర్మించుకుంటూ వెళ్ళే అవకాశం జరుగుతోంది. ప్రేమ విషయాల్లో చూసుకుంటే వృషభ రాశికి ఉన్న కుజుడు పనికిరేని నాటకీయతను డ్రమాటికల్గా శారీరక శృంగారానికి మానసిక సాన్నిధ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. మీ భాగస్వామితో కలిసి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఇంట్లోనే ఇద్దరూ కలిసి వంట చేసుకోవటం, ప్రకృతి విడిలో ఏదైనా రిసార్ట్స్కి వెళ్ళడం, కాస్త సమయం గడపడం లాంటి ప్రశాంతమైనవి ప్లాన్ చేసుకోండి. మీ ఇద్దరికీ మట్టికి దగ్గర చేసి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంటే మే నెల చివరిలో గడుస్తున్న కొద్దీ గ్రహాల వాతావరణం కొంచెం సీరియస్నెస్ నుండి ఎంతో తేలికగా ఉత్సాహంగా కేరింతల వైపు నడుస్తుంది. మే 20 తర్వాత మనస్సు ఎంతో రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. మీ
చక్కగా మీరు విద్యా విస్తరణకు సూచించే మీ 9వ ఇల్లు ఒక్కసారిగా యాక్టివేట్ అవుతోంది. ఇన్నాళ్ళు ఆర్థిక విషయాలు, డబ్బు, జీవితంలో భద్రత పట్ల విపరీతమైన తీవ్రత దృష్టి పెట్టిన మీరు ఇప్పుడు ఆ టెన్షన్స్ అన్నీ కూడా వదిలేసి మీ ఆలోచన పరిధి విస్తృతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక సమ్మర్ ఒకేషన్ ప్లాన్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకుని సరదాగా తిరిగి రండి. మీకు ఇష్టమైన ఏదన్నా కొత్త సబ్జెక్టు నేర్చుకోవడానికి ఒక క్లాస్ చేరండి శుభ్రంగా. కనీసం ఇల్లు వదిలి కొత్త ప్రదేశాలను చూడాలని, కొత్త వ్యక్తులతో కూర్చొని కొత్త విషయాలు సంభాషించాలని మీ మనసు విపరీతంగా ఉబిర్లీరుతుంది. ఇక మే నెల ముగిసే సమయానికి అంటే మే 31 తేదీన ధనుస్సు రాశిలో వచ్చే పౌర్ణమి మీ కమ్యూనికేషన్ సంబంధాలు, నెట్వర్క్లు రంగాన్ని హైలైట్ చేస్తుంది. ఈ ప్రభావం వల్ల మీరు రాసే రాతలు, చేసే ప్రసంగాలు, మీడియాకి సంబంధించిన ఏదైనా పెద్ద ప్రాజెక్టులు తుదిదశకు చేసుకొని మంచి ఫలితాలు, గుడ్ రిజల్ట్ని ఇస్తుంది. ప్రత్యామ్నాయంగా మీరు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూసిన ఒక ముఖ్యమైన వార్త, అది బహుశా మీ తోబుట్టువులకు సంబంధించింది కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఏదా చట్టపరమైన కోర్టు సమస్యలకు సంబంధించింది కావచ్చు, చివరికి మీ చెవిన పడుతుంది. ఈ వార్త విన్నాక మీరు పూర్తిగా ఆత్మవిశ్వాసంతో, ఒక భవిష్యత్తు మీద ఒక ఆనందమైన నమ్మకంతో ముందుకెడతారు. ఈ పౌర్ణమి మిమ్మల్ని ఇంట్లో కూర్చోనివ్వదు. అకస్మాత్తుగా అయినా స్పాంటేనియస్గా ట్రిప్ వేసేలా చేస్తుంది. లేదా ఈ సమయంలో వచ్చే సెలవుల్లో, వీకెండ్ సమయంలో మీ స్నేహితులతో కలిసి సంతోషంగా వేడుకలు జరుపుకునేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అలా మే నెల చివరి నాటికి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు మీ ఆలోచన దృక్పథం ఎంతో విశాలంగా, విస్తృతంగా, చాలా ఆహ్లాదకరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నెల మొదట్లో మీరు మీ భద్రతను, ఆర్థిక స్థిరత్వాన్ని పటిష్టం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ధైర్యంతో వచ్చే జూన్ నెలలో ఒక సరికొత్త సహతోపేతమైన ఆశావాద దృక్పథంతో అడుగుపెట్టడానికి ఈ నెల మీకు ఎంతగానో సన్నద్ధం చేస్తుంది. మీ మనసు చెప్పినట్టు వినండి, అన్ని శుభాలు జరుగుతాయి. మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని నెలలో శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. రాశి ఫలాల గురించి చాలా తక్కువ టైంలో చాలా డీటెయిల్డ్గా చెప్పారండి. మీరు చెప్పిన పరిహారాలన్నీ పాటించి ప్రేక్షకులు కూడా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.